ఈ క్షణంలో మన శరీరంలో ఒక అత్యంత రహస్యమైన, నిరంతరం అప్రమత్తంగా ఉండే ఒక సైన్యం తిరుగుతోంది అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ అది 100% నిజం. అవును. ఈ సైన్యం ప్రతిరోజు ఎన్నో వేల శత్రువులను వేటాడుతోంది, నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది. కాని ఒక్క చిన్న తప్పు జరిగినా, ఏమాత్రం పొరపాటు పడినా ఈ సైన్యం మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది. ఖచ్చితంగా. అదే ఇమ్యూనాలజీలో ఉండే అతిపెద్ద రిస్క్. కరెక్ట్. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయే అంశం ఇదే. మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ, అదేనండి ఇమ్యూన్ సిస్టమ్ గురించి. మన ముందున్న మూలాలు ఈ వ్యవస్థ గురించి, అవయవ మార్పిడి, వ్యాక్సిన్లు మరియు అది చేసే పొరపాట్ల గురించి ఎంతో సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఏంటంటే, మన లక్ష్యం కేవలం మెడికల్ టర్మినాలజీని చదవడం కాదు, అసలు మన శరీరం ఈ దాడులను ఎలా ఎదుర్కొంటోంది అనేది అర్థం చేసుకోవడం. అవును. అసలు ఈ సైన్యం ఎలా పనిచేస్తుందో లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. సాధారణంగా మనం ఏదైనా వైద్య నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడు, అంటే ఒక ఇంజనీరింగ్ లాగా స్పష్టత ఆశిస్తాం కదా. చెయ్యి విరిగితే ఎక్స్రే తీస్తే ఆ పగులు స్పష్టంగా కనిపిస్తుంది, ఇదిగో ఇక్కడే సమస్య అని చెప్పేవచ్చు. అవును. కానీ ఈ రోగ నిరోధక వ్యవస్థ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్రే మిషన్ పనిచేయడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇది ఒక మబ్బు పట్టిన ప్రపంచం. దీన్ని అర్థం చేసుకోవడమంటే ఆధునిక వైద్యంలో క్యాన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి లాంటి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవడమే. చాలా బాగా చెప్పారు. ఈ అన్వేషణను ఒక కథలా మొదలు పెడదాం. అంటే మన శరీరంలోకి ఒక బ్యాక్టీరియా లేదా వైరస్ లాంటి శత్రువు సరిహద్దులు దాటి ప్రవేశించిందనుకుందాం. అసలు మన దళాలకు వాళ్లు శత్రువులు అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే మన సహజ రోగ నిరోధకత, అంటే పుట్టుకతో వచ్చే ఇన్నేట్ ఇమ్యూనిటీ రంగంలోకి దిగుతుంది. మన సరిహద్దు దళాలైన మ్యాక్రోఫేజెస్ మరియు డెండ్రిటిక్ కణాలపై ఒక రకమైన స్కానర్లుంటాయి. స్కానర్లా? అవును. వాటినే ప్యాటర్న్ రికగ్నిషన్ రిసెప్టార్స్ లేదా PRR అంటారు. ముఖ్యంగా టోల్ లైక్ రిసెప్టార్స్ అనేవి శత్రువులపై ఉండే ప్రత్యేకమైన గుర్తులను పసిగడతాయి. అంటే ఏవైనా ప్రత్యేకమైన గుర్తులుంటాయా వాటిమీద? ఖచ్చితంగా. ఉదాహరణకు బ్యాక్టీరియా చర్మంపై ఉండే లిపోపాలిసాకరైడ్ అనే పదార్థాన్ని ఈ స్కానర్లు చూడగానే వెంటనే మన కణాల్లో ఒక అలారం మోగుతుంది. ఒక్క నిమిషం, ఈ అలారం ఎలా మోగుతుంది? అంటే కణాల మధ్య శబ్దాలుండవు కదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ అలారం అంటే రసాయనాల విడుదల. కణాల లోపల NF-κB అనే ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. అది యాక్టివేట్ అవ్వగానే మన కణాలు రక్తంలోకి కొన్ని రసాయనాలను వదులుతాయి. సైటోకైన్లు అంటారు, అవేనా? అవేనండి. అంటే IL-1, IL-6, IL-12 మరియు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా లాంటివన్నమాట. మీరు వీటిని ఆకాశంలోకి పేల్చే ఫ్లేర్ గన్స్ లాగా ఊహించుకోవచ్చు. దెబ్బతిన్న ప్రదేశంలో మంటను పుట్టించి మిగతా సైన్యాన్ని అక్కడికి పిలవడమే వీటి పని. ఓహో, అంటే సరిహద్దు దళాలు ఆకాశంలోకి ఫ్లేర్ గన్స్ పేల్చి ఇక్కడ దాడి జరిగింది రండి అని మిగతా దళాలను పిలుస్తాయన్నమాట. సరే, సైన్యమొచ్చాక యుద్ధం ఎలా జరుగుతోంది? ఆ బ్యాక్టీరియాను ఎలా చంపుతారు? అప్పుడు ఫాగోసైటోసిస్ జరుగుతుంది. అంటే శత్రుకణాలను అమాంతం మింగేయడం. కానీ ఈ బ్యాక్టీరియాలు చాలా జిగటగా ఉంటాయి, అంత సులభంగా దొరకవు. మరి అప్పుడు మన సైన్యమేం చేస్తోంది? అందుకే మన వ్యవస్థ ఆప్సోనిన్స్ అనే పదార్థాలను వాడుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ G మరియు కంప్లిమెంట్ C3b అనేవి ఈ ఆప్సోనిన్స్. ఇవి బ్యాక్టీరియా మీద పడి దానికి అతుక్కుపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే చీకట్లో ఉన్న శత్రువుల మీద లేజర్ లైట్ వేసి టార్గెట్ సెట్ చేసినట్లు అన్నమాట. అప్పుడు మన కణాలకు వాళ్లను మింగేయడం చాలా సులువు అవుతుంది. ఈ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంది. మరి యుద్ధరంగానికి సైన్యమంతా ఎలా చేరుకుంటోంది? దీనికోసం మన మ్యాక్రోఫేజెస్ ఇంటర్ల్యూకిన్ 8 అనే మరో రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది న్యూట్రోఫిల్స్ అనే విధ్వంసకర కణాలను యుద్ధరంగానికి ఆకర్షిస్తుంది. కేవలం IL-8 మాత్రమేనా? లేదు. ల్యూకోట్రిన్ B4, దాని పూర్వగామి అయిన 5-HTE మరియు కాంప్లిమెంట్ C5a కూడా ఈ రసాయన ఆకర్షణలో, అంటే కీమోటాక్సిస్లో దారి చూపే లైట్లుగా పనిచేస్తాయి. శత్రువును పట్టుకుని మింగేశారు, సరే. కాని రేపు పొద్దున్నే ఇలాంటి శత్రువే మళ్ళీ వస్తే ఎలా గుర్తించాలి? ఆ సమాచారాన్ని మన వ్యవస్థ ఎలా దాచుకుంటుంది?
ఇక్కడే ఎంహెచ్సి అంటే మేజర్ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్స్ అనే అత్యంత కీలకమైన వ్యవస్థ వస్తుంది. ఇందులో 2 రకాలుంటాయి. హ్మ్. కణాల లోపల ఏమైనా వైరస్లు చొరబడితే టాప్ అనే ప్రోటీన్లు ఆ వైరస్ ముక్కలను తీసుకెళ్లి కణం ఉపరితలంపై ఉండే ఎంహెచ్సి క్లాస్ 1 పై ప్రదర్శిస్తాయి. అప్పుడు CD8 పాజిటివ్ అనే సైటోటాక్సిక్ కణాలు వచ్చి ఆ ఇన్ఫెక్ట్ అయిన కణాన్ని చంపేస్తాయి. మరి బయట నుంచొచ్చే వాటి సంగతి ఏంటి? దానికే రెండవదుంది. అదే ఎంహెచ్సి క్లాస్ 2. ఇది HLA-DP, HLA-DQ మరియు HLA-DR అనే జన్యువుల ద్వారా తయారవుతుంది. బయట నుండి వచ్చి మింగేయబడిన బ్యాక్టీరియా ముక్కలను ఇది కణాల ఉపరితలంపై ప్రదర్శిస్తుంది. ఇదంతా వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక తడుతోంది. ఈ ఎంహెచ్సి కణాలు ఒక రకమైన వాంటెడ్ పోస్టర్ల లాంటివి అనుకోవచ్చా? వాంటెడ్ పోస్టర్లా అంటే అంటే ఒక కణం లోపల దాక్కున్న అంతర్గత ద్రోహులైన వైరస్ల కోసం వాడే పోస్టర్ MHC1 అయితే, బయట నుండి వచ్చిన శత్రువులను పట్టుకుని వాళ్ల ముఖచిత్రాన్ని ప్రింట్ చేసే పోస్టర్ MHC2 అన్నమాట. ఖచ్చితంగా భలే చెప్పారు. ఆ వాంటెడ్ పోస్టర్ ఎలా ప్రింట్ అవుతుందంటే, శత్రువును కణం లోపలికి తీసుకున్న తరువాత లైజోజోమ్లు అనే సంచుల్లో వేసి ఆమ్లంతో కరిగేలా చేస్తారు. ఆ ఆమ్లీకరించబడిన లైజోజోమ్లలోనే యాంటీజెన్లు ప్రాసెస్ చేయబడి అప్పుడు పోస్టర్ మీదకు వెళతాయి. ఒకవేళ ఆ లైజోజోమ్లలో ఆమ్లం లేకపోతే అప్పుడు ఈ వాంటెడ్ పోస్టర్ ప్రింట్ అవ్వదా? అవ్వదు. ఆమ్లీకరణ జరక్కపోతే ఎంహెచ్సి క్లాస్ 2 యాంటీజెన్లను సరిగ్గా ప్రదర్శించలేదు. దానివల్ల మన ప్రధాన సైన్యమైన బి మరియు టీ కణాలకు ఎవరిపై దాడి చేయాలో అసలు తెలియదు. అంటే వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందా? అవును. ఈ లోపం వల్లే SCID సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ అనే అత్యంత తీవ్రమైన వ్యాధి వస్తుంది. ఇందులో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది. వబోయ్, ఇది చాలా ప్రమాదకరం. సరే, వాంటెడ్ పోస్టర్లైతే అంటించాము. ఇప్పుడు మన అసలు సైన్యమైన బి మరియు టీ కణాలకు శిక్షణ ఎలా ఇస్తారో, వాళ్లు పొరపాటున మన శరీర కణాలనే చంపకుండా ఎలా జాగ్రత్త పడతారో. ఆ శిక్షణ థైమస్ గ్రంథిలోని మెడుల్లా అనే భాగంలో జరుగుతుంది. ఇది మన సైన్యానికి ఒక కఠినమైన బూట్ క్యాంప్ లాంటిది. ఇక్కడ నెగటివ్ సెలెక్షన్ అనే పరీక్ష పెడతారు. నెగటివ్ సెలెక్షన్ అంటే? అంటే పుట్టుకొచ్చిన కొత్త టీకణాలకు మన శరీరంలోని సొంత ప్రోటీన్లను చూపిస్తారు. ఏ కణమైనా సరే మన సొంత ప్రోటీన్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా అక్కడే నాశనం చేస్తారు. ఒకవేళ పొరపాటున ఆ కణాలు బయటకు వస్తే? అవే ఆటోఇమ్యూన్ వ్యాధులకు కారణమవుతాయి. ఓహో, అంటే సొంత వాళ్లపై బుల్లెట్ పేల్చేవాళ్లను ముందే ఏరి పారేస్తారన్నమాట. మరి శిక్షణ పూర్తయ్యాక యుద్ధంలో ఈ టీ కణాలు, బి కణాలు ఎలా మాట్లాడుకుంటాయి? ఒకరికొకరు ఒక పాస్వర్డ్ ద్వారా అనుసంధానమవుతారని చెప్పవచ్చు. యాక్టివేట్ అయిన టీ కణాల మీద CD40 లిగాండ్ అనే ఒక చెయ్యి ఉంటుంది. అది బి కణాల మీద ఉండే CD40 అనే చేతితో కలుస్తుంది. అలా కలిస్తేనే యాక్షన్ మొదలవుతుందా? అవును. ఈ బంధం కుదిరితేనే బి కణాలు ప్రతిరోధకాలను అంటే యాంటీబాడీలను తయారు చేయడం ప్రారంభిస్తాయి. మొదట్లో ఏ కొత్త శత్రువు వచ్చినా బి కణాలు హడావుడిగా IgM అనే యాంటీబాడీలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఇవి కొంచెం భారీగా ఉంటాయి, కానీ అంత ఖచ్చితమైనవి కావు. మరి ఆ ఖచ్చితత్వం ఎలా వస్తుంది? ఆ తర్వాత జెర్మినల్ సెంటర్లు అనే ప్రదేశాలలో ఐసోటోప్ స్విచ్చింగ్ జరుగుతుంది. అంటే తమ ఆయుధాలను అప్గ్రేడ్ చేసుకుంటాయి. అప్పుడవి పదునైన, అత్యంత ఖచ్చితమైన IgG లేదా IgA లాంటి ఇతర రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. భలే ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు కొంచెం నిర్దిష్టమైన శత్రువుల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు క్షయవ్యాధి అంటే టీబీ లాంటి మొండి బ్యాక్టీరియా వస్తే ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? టీబీ బ్యాక్టీరియా చాలా మొండిది. అది మన ఫాగోసైటోసిస్ ప్రక్రియకు అస్సలు లొంగదు. అప్పుడు మన వ్యవస్థ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇందాక మనం ఫ్లేర్ గన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో IL-12 అనే ఒక ప్రోటీన్ చాలా కీలకం. అవును, అదేం చేస్తుంది? ఇది మామూలు పౌరుల్లా ఉండే TH0 కణాలకు ఒక ప్రత్యేకమైన సందేశం పంపి వాళ్లను TH1 అనే కమాండోలుగా మారుస్తుంది. ఎవరిలోనైతే ఈ IL-12 రిసెప్టర్ లోపిస్తుందో ఆ కమాండోలు తయారు కాలేరు. దాంతో వారు తీవ్రమైన టీబీ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. మరి దానికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి చికిత్సగా బయట నుండి ఇంటర్ఫెరాన్ గామా అనే మందివ్వాల్సుంటుంది. ఈ టీబీ బ్యాక్టీరియా చుట్టూ గ్రాన్యులోమాస్ అనేవి ఏర్పడతాయి కదా, వాటి గురించి చెప్పండి. ఆ కమాండోలు బ్యాక్టీరియాను చంపలేనప్పుడు కనీసం అది శరీరమంతా పాకకుండా దాని చుట్టూ ఒక గోడ కడతారు. అవే ఈ కేషియేటింగ్ గ్రాన్యులోమాస్.
ఆ గోడ చుట్టూ లేత గులాబీ రంగులో ఉండే పెద్ద ఎపిథీలియాయిడ్ మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. వీటికి CD14 అనే ఒక ప్రత్యేకమైన మార్కర్ కూడా ఉంటుంది. ఓహో, అంటే టీబీ విషయంలో బ్యాక్టీరియాను పూర్తిగా చంపడం సాధ్యం కానప్పుడు దాని చుట్టూ జైలు గోడలు కట్టడానికే మన శరీరం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. దీన్ని చూస్తుంటే ఒక ప్రశ్న వస్తోంది. అడగండి. ఒక వ్యక్తికి శరీరంలో ఈ టీబీ బ్యాక్టీరియా నిద్రావస్థలో అంటే లేటెంట్ టీబీగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? దానికి ఇంటర్ఫెరాన్ గామా రిలీజెస్సే అనే పరీక్ష చేస్తారు. రోగి రక్తంలోని టీ కణాలకు టీబీ యాంటీజెన్లను పరిచయం చేస్తారు. ఒకవేళ ఆ కణాలు గతంలో ఈ శత్రువును చూసి ఉంటే వెంటనే పెద్ద ఎత్తున ఇంటర్ఫెరాన్ గామాను విడుదల చేస్తాయి. దాన్ని కొలవడం ద్వారా వాళ్లలో లాటెంట్ టీబీ ఉందని నిర్ధారిస్తారు. అద్భుతం! మరి బ్యాక్టీరియాలు కాకుండా పరాన్నజీవులు అంటే పారాసైట్స్ మన శరీరంలోకి వస్తే పరిస్థితి ఏంటి? అవి చాలా పెద్దవి కదా, వాటిని కణాలు మింగేయలేవు కదా. కరెక్ట్. అప్పుడు మన శరీరం ఇసినోఫిల్స్ అనే ప్రత్యేక దళాలను పంపుతుంది. పరాన్నజీవులపై ప్రతిరోధకాలు అతుక్కున్నప్పుడు ఈ ఇసినోఫిల్స్ ఆ పరాన్నజీవి దగ్గరకు వెళ్లి తమ లోపల ఉండే అత్యంత విషపూరితమైన ఎంజైమ్లను బాంబుల్లాగా వాటిమీద వేస్తాయి. అంటే వాటిని బయటినుంచే పేల్చేస్తాయన్నమాట. అవును. దీన్నే యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ అంటారు. బాగుంది. కానీ ఈ వ్యవస్థ ఎప్పుడూ ఇంత పద్ధతిగా ఉంటే రోగాలెందుకొస్తాయి? ఒక్కోసారి ఇది విపరీతమైన అత్యుత్సాహం చూపిస్తుంది కదా. సెప్సిస్ లాంటి వాటిలో అసలు ఏం జరుగుతుంది? అదే యాక్టివేట్ అయిన మ్యాక్రోఫేజెస్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా అనే రసాయనాన్ని పరిమితికి మించి విపరీతంగా విడుదల చేస్తాయి. దీనికి తోడు IL-1 మరియు IL-6 కూడా తోడవుతాయి. దానివల్ల ఏమవుతుంది? ఇవన్నీ కలిసి శరీరమంతటా ఎక్కడ పడితే అక్కడ మంటను పుట్టిస్తాయి. ఇది రోగి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన వ్యవస్థాగత మంటకు దారితీస్తుంది. కాలిపోయిన గాయాలలో కూడా ఇలాగే జరుగుతుందా? కొంతవరకు అవును. ఉపరితల గాయాలకు మాస్ట్ కణాల నుండి హిస్టామిన్ విడుదలై చర్మం ఎర్రబడుతుంది. కానీ లోతైన గాయాలలో రక్తనాళాల లోపల ఉండే కణాల మధ్య ఖాళీలు ఏర్పడి ద్రవం బయటకు లీకవుతుంది. అప్పుడే మనకు నీటి బుడగలు ఏర్పడతాయి. ఇక్కడే అసలైన మలుపుంది. రోగనిరోధక వ్యవస్థ తన పని తాను సరిగ్గా చేస్తే పర్వాలేదు, కాని అది పనికి మాలిన విషయాలకు కూడా కోపగిచ్చుకుంటేనే సమస్య. దీన్నే మనం హైపర్ సెన్సిటివిటీ అంటాము, అవునా? అవునవును. ఇందులో మొదటిది టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ అంటే ఎలర్జీలు. ఉదాహరణకు లేటెక్స్ ఎలర్జీ ఉందనుకోండి. ఇక్కడ లేటెక్స్ చూసి TH2 కణాలు అనవసరంగా IL-4ను ఉత్పత్తి చేస్తాయి. ఇది బి కణాలను ప్రేరేపించి IgE అనే యాంటీబాడీలను తయారుచేసేలా చేస్తుంది. ఆ తర్వాత? అయితే టైప్ 1 ఎలర్జీల లేట్ ఫేజ్లో ఇందాక పరాన్నజీవులను చంపడానికి మనం ఆకాశం నుండి బాంబులు వేయించిన ఇసినోఫిల్స్ రంగంలోకి దిగుతాయి. అవి చర్మం కిందకు వచ్చి మేజర్ బేసిక్ ప్రోటీన్ అనే విషాన్ని వదులుతాయి. దానివల్ల చర్మంపై గట్టి దద్దురులొస్తాయి. పరాన్నజీవిని చంపాల్సిన ఆయుధం మన చర్మాన్ని దెబ్బతీస్తుందన్నమాట. అయ్యో! మరి టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ విషయానికి వస్తే గర్భధారణ సమయంలో తల్లి మరియు బిడ్డల రక్తగ్రూపులు వేరైతే ఇబ్బందులొస్తాయని విన్నాను. అది నిజమేనా? నిజమే. దాన్ని ABO ఇన్కంపాటిబిలిటీ అంటారు. తల్లి రక్తం A లేదా B గ్రూప్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారిలో ఉండే ప్రతిరోధకాలు IgM రకానికి చెందినవి. ఇవి సైజులో చాలా పెద్దవి. కాబట్టి మావిని అంటే ప్లసెంటాను దాటి బిడ్డ దగ్గరకు వెళ్లలేవు. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? తల్లి రక్తం O గ్రూప్ అయితేనే సమస్య. వాళ్ళు IgG రకం ప్రతిరోధకాలను కూడా ఉత్పత్తి చేస్తారు. ఇవి చాలా చిన్నవి, సులభంగా మావిని దాటి బిడ్డ రక్త కణాలను నాశనం చేస్తాయి. అంటే ఇదొక సింపుల్ లాజిక్. IgM అనేది చాలా పెద్ద భారీ ట్యాంకర్ లాంటిది, అది మావి అనే సన్నటి వంతెనను దాటలేదు. కాని IgG అనేది ఒక చిన్న స్పోర్ట్స్ కార్ లాంటిది, అది సులభంగా ఆ వంతెన దాటేసి లోపల విధ్వంసం సృష్టిస్తుంది. ఖచ్చితంగా. ఆ స్పోర్ట్స్ కార్ లాంటి IgG ప్రతిరోధకాలు ఎంత వేగంగా చొచ్చుకుపోతాయంటే బిడ్డ శరీరంలో హీమోలిసిస్ అనే రక్తకణాల విచ్ఛిన్నానికి దారితీస్తాయి. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ విషయానికి వద్దాం. దీన్నే సీరం సిక్నెస్ అంటారు కదా. అవును. పాము కాటుకు ఇచ్చే జంతు సంబంధిత యాంటీవెనం లేదా రిటుక్సిమాబ్ లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీలు లేదా రేబీస్ వ్యాక్సిన్ లాంటివి తీసుకున్న 1-2 వారాల తర్వాత ఇది వస్తుంది. ఇందులో ఏం జరుగుతుంది? ఇందులో యాంటీజెన్ మరియు యాంటీబాడీ కలిసిపోయి ఇమ్యూన్ కాంప్లెక్స్లుగా మారి కణజాలాలలో పేరుకుపోతాయి.
అప్పుడవి జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు కలిగిస్తాయి. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసిస్ అంటే మనం వాడుక భాషలో లూపస్ అంటాం కదా, అందులో కూడా ఇలాగే జరుగుతుందా? దానికి చాలా దగ్గరగా ఉంటుంది. లూపస్లో మన సొంత కణాలపై దాడి చేసే ఆటో యాంటీబాడీలు క్లాసికల్ కాంప్లిమెంట్ క్యాస్కేడ్ అనే ఒక గొలుసుకట్టు చర్యను ప్రేరేపిస్తాయి. మీరు దీని దుమ్మిలాగా ఊహించుకోవచ్చు. ఈ చర్యలో C4, C3 అనే ప్రోటీన్లు విపరీతంగా వాడేయబడతాయి, కాబట్టి రక్తంలో వాటి లెవెల్స్ తగ్గిపోతాయి. హ్మ్. మరి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇవి ఆల్టర్నేటివ్ కాంప్లిమెంట్ క్యాస్కేడ్ను ముట్టుకోవు, కాబట్టి ఫ్యాక్టర్ బి స్థాయిలు మాత్రం సాధారణంగానే ఉంటాయి. ఓహో, అంటే ఒకవైపు ఆయుధాలు అయిపోతున్నా మరొకవైపు ఉన్న రిజర్వ్ ఆయుధాలు భద్రంగా ఉంటాయన్నమాట. ఇక టైప్ 4 గురించి చెప్పండి. ఇది చాలా నిదానంగా వస్తుందంటారు కదా? అవును. యాంటీబయాటిక్స్ లేదా మూర్ఛ మందుల వల్ల వచ్చే ముర్బిలిఫార్మ్ డ్రగ్ ఎరప్షన్ అనేది ఇందుకు మంచి ఉదాహరణ. డ్రగ్ తీసుకున్న 5 నుండి 21 రోజుల తర్వాత ఇది బయటపడుతుంది. అంటే ఇది కూడా చర్మం మీదేనా? అవును. ఇందులో నోటిలోని శ్లేష్మపొర అంటే మ్యూకోసా సురక్షితంగా ఉంటుంది, కేవలం చర్మంపై సిమెట్రికల్గా దద్దుర్లు వస్తాయి. అలాగే మనమేదైనా పడన వస్తువును తాకినప్పుడు వచ్చే కాంటాక్ట్ డెర్మటైటిస్ కూడా టైప్ 4 కిందకే వస్తుంది. అది ఎంతసేపట్లో వస్తుంది? ఇది 24 నుండి 48 గంటల్లో వస్తుంది. ఇందులో ప్రతిరోధకాలతో పనిలేదు. నేరుగా టీ లింఫోసైట్లు సైటోకైన్స్ ద్వారా మంటను సృష్టిస్తాయి. ఇప్పటివరకు యుద్ధాల గురించి పొరపాట్ల గురించి విన్నాము. ఇప్పుడు వయస్సు పెరిగే కొద్దీ ఈ వ్యవస్థ ఎలా మారుతుందనేది చూద్దాం. వృద్ధాప్యం ఈ వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది? ఆ ప్రక్రియను ఇమ్యూనోసెనెసెన్స్ అంటారు. వయసు పెరిగే కొద్దీ కొత్త బి మరియు టీ కణాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నెమ్మదిస్తుంది. దీనివల్ల వృద్ధులలో ఏదైనా కొత్త బ్యాక్టీరియా వచ్చినా లేదా కొత్త వ్యాక్సిన్ వేసినా శరీరం సరిగా స్పందించలేదు. అంటే వారి రోగ నిరోధక శక్తి పూర్తిగా శూన్యమైపోతోందా? లేదు, కేవలం కొత్త శత్రువులను గుర్తుపట్టే సామర్థ్యం మందగిస్తుంది. కాని వారిలో పాత ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మెమరీ బి మరియు టీ కణాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. కాబట్టి పాత శత్రువులు మళ్లీ వస్తే మాత్రం వారు ఇప్పటికీ బలంగానే పోరాడగలరు. అదొక రకంగా ఊరటనిచ్చే విషయమే. మరి దీనికి పూర్తి విరుద్ధంగా చిన్నపిల్లల పరిస్థితేంటి? వారి వ్యవస్థ ఇంకా పూర్తిగా తయారు కాలేదు కదా. వ్యాక్సిన్ల ద్వారా వారినెలా కాపాడతాము? చిన్నపిల్లలలో రోగనిరోధక శక్తి ఇంకా పసిదశలోనే ఉంటుంది. కాబట్టి మామూలు న్యూమోకోకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ లాంటివి వాళ్లకిస్తే వాళ్ల శరీరం దాన్ని గుర్తుపెట్టుకోలేదు. మరి దానికి పరిష్కారం? అందుకే మనం చిన్నపిల్లలకు కాంజుగేట్ వ్యాక్సిన్లు వాడతాము. ఇక్కడ పాలీసాకరైడ్ అంటే ఒక రకమైన చక్రపొర. దాన్ని టిటానస్ టాక్సైడ్ లేదా నైసీరియా మెంజిటిడిస్ యొక్క OMP ప్రోటీన్లతో కలుపుతారు. ప్రోటీన్లతో కలపడం వల్ల లాభమేంటి? ఆ ప్రోటీన్ల వల్ల నేరుగా టీ కణాలు ప్రేరేపించబడతాయి. ఆ టీ కణాలు వెళ్లి బి కణాలకు శిక్షణ ఇచ్చి మెమరీ కణాల ఉత్పత్తి జరిగేలా చేస్తాయి. అలా చేయడం వల్ల పిల్లలకు జీవితకాల రక్షణ లభిస్తుంది. అద్భుతం. వ్యవస్థను ఎలా అప్గ్రేడ్ చేయాలో చూశాం. ఇప్పుడు ఈ లోతైన విశ్లేషణలో ఆఖరి మరియు అత్యంత ఆసక్తికరమైన విభాగానికొచ్చాం. ఆధునిక వైద్యం ఈ రోగనిరోధక వ్యవస్థను ఎలా హ్యాక్ చేస్తోంది? ఆధునిక వైద్యం ఈ వ్యవస్థను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. ముందుగా యాంటీబాడీల గురించి చూద్దాం. మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యేవి పాలీక్లోనల్ యాంటీబాడీలు. అంటే ఇవి ఒకే శత్రువుపై ఉన్న వివిధ భాగాలను టార్గెట్ చేస్తాయి. ఒక తుపాకీలోంచి వచ్చే వందల కొద్ది చెర్రాలులాగా అన్నమాట. ఓహో. కానీ ల్యాబ్లో మనం తయారుచేసే మోనోక్లోనల్ యాంటీబాడీలు కేవలం ఒకే ఒక నిర్దిష్ట టార్గెట్కు మాత్రమే అతుక్కుంటాయి. ఇది స్నైపర్ లాంటిది. ఆగండి, కొన్నిసార్లు ఇమ్యూనోథెరపీలో ఈ పూర్తి యాంటీబాడీని కాకుండా కేవలం దాని ముక్కను మాత్రమే వాడతారని విన్నాను. దాన్ని ఫ్యాబ్ ఫ్రాగ్మెంట్స్ అంటారు కదా, అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే మనం కణాన్ని చంపాలనుకోవట్లేదు, కేవలం వాటి మధ్య జరిగే సిగ్నల్స్ను ఆపాలనుకుంటున్నాము. యాంటీబాడీకి అడుగుభాగంలో FC రిసెప్టర్ అనేది ఉంటుంది. అదే విధ్వంసానికి కారణం అవుతుంది. మనం ఆ భాగాన్ని తీసేసి కేవలం పైభాగం మాత్రమే వాడితే అది వెళ్లి కణాలకు అతుక్కుని సిగ్నల్స్ను బ్లాక్ చేస్తుంది, కానీ కాంప్లిమెంట్ వ్యవస్థను పిలిచి కణాలను నాశనం చెయ్యదు. చాలా స్మార్ట్ ఐడియా. అవును. పైగా అవి సైజులో చిన్నవిగా ఉండటం వల్ల కణజాలాల్లోకి సులభంగా చుచ్చుకుపోతాయి. మరి రిటుక్సుమాబ్ లాంటి మందులు ఏ కోవలోకి వస్తాయి? రిటుక్సిమాబ్ అనేది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. ఇది స్నైపర్లాగా బి కణాలపై ఉండే CD20 రిసెప్టర్ను మాత్రమే టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది. రుమటలాజిక్ వ్యాధుల్లో మన సొంత బి కణాలే మంటను సృష్టిస్తాయి కాబట్టి
వాటిని తగ్గించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మ్మ్. క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ గురించి కూడా వివరిస్తారా? ఆ క్యాన్సర్ కణాలు చాలా తెలివైనవి. అవి మన టీ కణాల దాడి నుండి తప్పించుకోవడానికి తమ మీద PDL1 అనే ఒక ముసుగు వేసుకుంటాయి. మన టీ కణాలపై ఉండే PD1 రిసెప్టర్ ఈ ముసుగును తాకగానే టీ కణాలు సైలెంట్ అయిపోయి వీళ్ళు మనవాళ్లే అని వెళ్ళిపోతాయి. అరేరే. అవును, కానీ ఆధునిక యాంటీ PD1 మందులు ఈ ముసుగును తొలగించి ఆ కనెక్షన్ను బ్రేక్ చేస్తాయి. దాంతో మన టీ కణాలు తిరిగి మేల్కొల్పి క్యాన్సర్ కణాలను దారుణంగా దెబ్బతీస్తాయి. ఆ దొంగ పోలీసు ఆటలో ముసుగులు తీసేయడమనమాట. సరే, ఇప్పుడు అవయవ మార్పిడి అంటే ట్రాన్స్ప్లాంట్స్ గురించి చూద్దాం. ఒక కొత్త అవయవాన్ని అమర్చినప్పుడు శరీరం దానికెలా ఎదురుతుంది? అవయవ తిరస్కరణ 3 రకాలుగా ఉంటుంది. మొదటిది హైపర్ అక్యూట్. ఇది నిమిషాల్లోనే జరుగుతుంది. రోగి శరీరంలో ముందే టైప్ 2 హైపర్ సెన్సిటివిటీకి సంబంధించిన యాంటీబాడీలు అంటే యాంటీ ఏబిఓ లేదా యాంటీ HLA ఉంటే అవి వెంటనే కొత్త అవయవం రక్తనాళాలను మూసేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? దాంతో ఆ అవయవం క్షణాల్లోనే నీలం రంగులోకి మారిపోయి పనికిరాకుండా పోతుంది. దీన్నే సైనోసిస్ అంటారు. ఇది సర్జరీ టేబుల్ మీదే తెలిసిపోతుంది కదా. మరి అక్యూట్ మరియు క్రానిక్ తిరస్కరణ ఎలా ఉంటుంది? అక్యూట్ రిజెక్షన్ అనేది వారాల నుండి 6 నెలల వరకు పట్టచ్చు. ఇది ముఖ్యంగా రోగి యొక్క టీ కణాలు కొత్త అవయవం మీద దాడి చేయడం వల్ల జరుగుతుంది. ఇక క్రానిక్ రిజెక్షన్ అనేది నెలల నుండి సంవత్సరాల పాటు నిదానంగా జరుగుతుంది. దీనికేమైనా ఉదాహరణ ఉందా? ఉంది. మూత్రపిండాల మార్పిడిలో రక్తనాళాల గోడలు నిదానంగా మందమెక్కిపోయి అవయవం విఫలమవుతుంది. ఊపిరితిత్తుల మార్పిడిలో అయితే చిన్న శ్వాసనాళాలు దెబ్బతిని బ్రాంకియోలైటిస్ ఆబ్లిట్రాన్స్ వస్తుంది. దీనివల్ల రోగికి పొడిదగ్గు రావడం, ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మన శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించడం గురించి. కానీ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ వ్యాధి GVHD అనేది దీనికి పూర్తిగా భిన్నమని విన్నాను. అందులో ఏమవుతుంది? కాలేయం లేదా బోన్ మ్యారో లాంటి లింఫోసైట్ రిచ్ అవయవాలను మార్చినప్పుడు ఈ విచిత్రమైన సమస్య వస్తుంది. ఇక్కడ రోగి శరీరం అవయవాన్ని తిరస్కరించదు. బదులుగా ఆ కొత్త అవయవంలో ఉండే దాత యొక్క టీ కణాలు ఇది మా ఇల్లు కాదు, ఇదొక కొత్త శరీరం అని గ్రహించి రోగి శరీరంపై దాడి చేయడం మొదలుపెడతాయి. ఇది చాలా విచిత్రంగా ఉందే. అవును, ముఖ్యంగా రోగి చర్మం, కాలేయం మరియు జీర్ణకోశంపై తీవ్రమైన దాడి జరుగుతుంది. అంటే మనం పెంచి పెద్ద చేసిన పక్షి కాకుండా బయట నుండి వచ్చిన పక్షి మన ఇంటినే ధ్వంసం చేయడం లాంటిదన్నమాట. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికోసమే మనం రోగనిరోధక శక్తిని అణిచివేసే మందులు అంటే ఇమ్యూనోసప్రెసెన్స్ వాడతాము. ఉదాహరణకు మన రోగనిరోధక వ్యవస్థను ఒక కార్లాగా ఊహించుకోండి. కాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్ అంటే సైక్లోస్పోరిన్, టాక్రోలిమస్ లాంటివి ఆ కార్ ఫ్యూవల్ పైప్ను కట్ చేస్తాయి. అంటే టీ కణాల వృద్ధికి అవసరమైన IL-2 ఉత్పత్తిని ఆపుతాయి. అలాగే సిరోలిమస్ అనే మందు కణంలోని FKBPకి బైండ్ అయి mTAR అనే ఇంజిన్ సిగ్నల్ను ఆపేస్తుంది. ఇది కూడా IL-2 సిగ్నల్ను అడ్డుకుంటుంది. ఇందులో మైకోఫెనోలేట్ అనే మందు కూడా వాడతారు కదా, అదెలా పనిచేస్తుంది? మైకోఫెనోలేట్ పనిచేసే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. మన కారు ఉదాహరణలోనే చెప్పుకుందాం. శరీరంలో ప్రతి కణానికి ఒక స్పేర్ టైర్ ఉంటుంది. కానీ మన ఇమ్యూన్ కణాలకు స్పేర్ టైర్ ఉండదు. అంటే ప్యూరిన్ తయారీలో వాళ్ళకి సాల్వేజ్ పాత్వే ఉండదు. మైకోఫెనోలేట్ వెళ్ళి ఖచ్చితంగా ఆ ఒకే ఒక టైర్ను పంక్చర్ చేస్తుంది. అంటే IMP డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ను నిరోధిస్తుంది. దీనివల్ల సాధారణ కణాలకేమీ అవ్వదు, కానీ రోగనిరోధక కణాల వృద్ధి మాత్రం ఆగిపోతుంది. వావ్, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. కేవలం ఒక ప్యాటర్న్ రెకగ్నిషన్ రిసెప్టర్ వద్ద మొదలైన ఒక చిన్న అలారం చివరికి అత్యాధునిక మందుల ద్వారా టైర్ల పంక్చర్ చేసే స్థాయికి ఎలా వెళ్ళిందో మనం చూశాం. అవును, రోగనిరోధక వ్యవస్థ అనేది కేవలం ఒక మోగ సైన్యం కాదు. అది నిరంతరం తనలో తాను సమతుల్యతను కాపాడుకునే ఒక అత్యంత సంక్లిష్టమైన మరియు అద్భుతమైన యంత్రం అని ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఆ సమతుల్యత దెబ్బతిన్నప్పుడే ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా అలర్జీలు మనల్ని ముప్పుతిప్పలు పెడతాయి. ఆ సూక్ష్మమైన సమతుల్యతను అర్థం చేసుకుని మనకు అనుకూలంగా వాడుకోవడమే ఆధునిక వైద్యం సాధిస్తున్న అతిపెద్ద విజయం. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన.
మనం ఇప్పుడు అవయవ మార్పిడిని అంగీకరించేలా రోగనిరోధక వ్యవస్థకు కొత్త ప్రోగ్రామింగ్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే క్యాన్సర్ కణాల ముసుగులు తీసేసి మన టీ కణాలను తిరిగి ఉత్తేజపరచగలుగుతున్నాం. భవిష్యత్తులో మనం వృద్ధాప్యానికి కారణమయ్యే ఆ ఇమ్యూనోసెనెసెన్స్ను వెనక్కి తిప్పగలిగితే, ముసలితనంలో మన శరీరంలో అలసిపోయిన ఆ టీ కణాలను ల్యాబ్లోకి తీసుకువెళ్ళి వాటన్నింటికీ ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి మళ్లీ శరీరంలోకి పంపిస్తే, బహుశా అప్పుడు మనం కేవలం వ్యాధులను జయించడమే కాకుండా వృద్ధాప్యాన్ని కూడా శాశ్వతంగా నివారించగలమా? ఒకసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.